వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేపడతామని వెల్లడించారు. 15 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణానది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. 11.90 లక్షల క్యూసెక్ల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీని 100 ఏళ్ల కిందట డిజైన్ చేశారని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్ల నీరు వచ్చిందని వివరించారు. కృష్ణానదికి ఎగువన నాగార్జున సాగర్, పులిచెంతల, జూరాల, శ్రీశైలం, ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు. ప్రస్తుతం వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయని, క్లౌడ్ బరస్ట్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కొద్ది సమయంలోనే విపరీతమైన వర్షపాతం నమోదవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఎత్తున పడింది. ఇదే కాకుండా పైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు పెద్ద ఎత్తున నీళ్ళు రావడం జరిగింది. బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 7,500 10,000కు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక 35,000 క్యూసెక్స్ ఒకటేసారి రావడం, ఇవన్నీ కానీ వచ్చుంటే ఈవెన్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది, అలాంటి ప్రమాదం వచ్చేది. అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఊహించని వర్షాలు రావడం, అదే సమయంలో మానవ తప్పిదం కూడా. 2019లో 5 వర్కులు బుడమేరు కోసం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం. ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా డీటెయిల్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం. ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమైపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలు ఉన్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ, కుక్కర్ కానీ, విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని పేర్కొన్నారు. ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని, త్వరగా కేంద్ర ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థిక సాయం ప్రకటిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ ప్రజలు 5 రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయారని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమించారని కేంద్ర మంత్రి కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయ చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు. बुड़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है, लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान
चंद्राबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यहीं उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं। जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो यह स्थिति बहुत भयावह हो जाती। अब तत्काल जो सवाल सामने है, जैसे कि सम्मानी बाबू बता रहे थे आपको, कुछ शॉर्ट टर्म प्लानिंग करनी पड़ेगी। आज मैं विजयवाड़ा शहर में पानी में भी उतर के घूमा। हमारे स्थानीय వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఆస్తి, పంట నష్టపోయిన వారికి తప్పక పరిహారం అందిస్తామని చెప్పారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత బోటులో, తరువాత నీటిలో దిగి క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
हमारे लिए भगवान की पूजा है। लोग संकट में हैं। వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాట్లాడే రోజాకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడీ చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిన రోజాకు మాత్రం బుద్ది రాలేదని చెప్పారు. పార్టీ శ్రేణులను విస్మరించి రోజక్క ఇటలీలో కూర్చుందంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. తిరుమలలో దైవ దర్శనానికి వెళ్లి ఆర్కే రోజా రాజకీయాల్లో మాట్లాడుతుందని మండిపడ్డారు. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవడ్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి. 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. హైదరాబాద్ లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పా నేను, తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి. ఆమె సింగిల్ షాల్వా జరగచ్చు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది? కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్ట్రీ, వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చావు, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు. తొందరలో అన్ని తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాడిని విమర్శించబాకు. తప్పులే. నిన్నెవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవరు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, 2వ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. సరి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్ కి మేజర్ కారణం. Mentioned as a film industry, we are always మనం ఎప్పుడు ముందున్నాం to take whenever there is a calamity in earlier state and both the states, the film industry has always been there. మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా మంది ఇండిపెండెంట్ గా they have made their contributions to both the relief funds. Inka future contributions also will come from the industry. Damogar cheppinattu chamber, council, federation, club and many other individuals will be contributing to this event, to this calamity. Ippudu we also want to make this awareness create chesi
రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్. ఫర్ దట్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్. Our plan is to do relief work. ఇప్పుడు how to clean houses, water filters, sanitation materials provide చేయాలన్నా, home and kitchen essentials ఎలా provide చేయాలా, and further how to do some rehabilitation, livelihood rehabilitation, vendor cards వాళ్ళకి, small business supports, livestock loss వాళ్ళకి, different things are there. చాలా ఉన్నాయి. Both the governments are doing a lot about it. We also want to make our own, do our part in this whole thing. From our family, Venkatesh and Rana taraf nunchi, we are contributing 1 crore of rupees towards these funds, which will be given to both the states. I just wanted to make that announcement here, so that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people, and that we will continue to do our best in whatever way we can. Intamundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. In both the states, the government machinery and individuals andaru chala kashtapadtunnaru. Please give them the kind of support they need. Ante chinna vallu valla neighbors ni help cheyadam, sahayam cheyadam. Lot of good things are happening, lot of good stories are there. Please share that with everybody else, so that in these times of need, it is our responsibility to help our co-citizen, co-human being. Ala chala manchi kadalu. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకదాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతో దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మంత్రి రామానాయుడు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్ గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం.
$1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ పరుగులు పెడుతుందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనున్న ఏఐ అని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ చాలా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ఇప్పటికే ఏఐ ప్రభావం ఏంటో మనమంతా చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఏఐ రీసెర్చ్ కోసం పెద్ద యూనివర్సిటీలు, విద్యా సంస్థల ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. Will redefine the way we live, work, and also we dream. Our state of Telangana, with its unwavering commitment to technology and innovation, is not just participating in this revolution. We would like to lead, and we are going to lead it. This is an imperative statement, not from me, but it's from Honorable Chief Minister and from the people of Telangana, and also the best brains and the best grey matter what we have in the state of Telangana. As everybody knows and everybody has seen, Telangana has always been a land of vision and progress. From our early days as a state, we have set ambitious goals and achieved them with determination and the clarity of purpose. As our state stands as a beacon of growth, with an 11.3% year-on-year economic growth rate and the projected gross state domestic product GSDP of $176 billion, with highest per capita income in the country at $4,160, Telangana commitment to the prosperity of every citizen is evident. Our vision is to elevate Telangana into a $1 trillion economy in the near future, as the dream and the vision set by our Honorable Chief Minister. In this context, our journey into AI is not just a natural progression. We would like to take a bold leap into the future. According to the NASSCOM, as told by Mohan Reddy Garu, this NASSCOM 2024 AI Adoption Index 2.0, India's AI market is on the steep upward trajectory, expected to grow at a rate of 25 to 35% compound annual growth rate over the next 3 to 4 years. Telangana, we would like to place and position ourselves to మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయమన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోందని, ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్లబోతున్నారన్నారు. ఎన్డీఏ పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం, ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు. ఆయన ఈ పోర్ట్ఫోలియోని టేకప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా మనం రేపు భావితరాలకు కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలా, మంచి పౌరులు తీర్చిదిద్దాలని చెప్పే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ముందుకు అడుగుతా ఉంది. వరద బాధితులని ఆదుకోవడంలో 6 నిమిషాల వీడియో ఇంట్లో కూర్చొని 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పెరుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోట్లే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరం లేదు. ఆయన 70 పైచేరుకు వయసులో కూడా రేయింబగళ్ళు కష్టపడుతూ బాధ్యులతో పాటు ఉంటూ, ఎందుకంటే బాధ దగ్గర ఉంటే కానీ తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో యావత్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి మొత్తం రాష్ట్రంలో యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ విజయవాడ గుంటూరులో మొత్తం కూడా
ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇవాళ అంత తొందరగా రికవరీ అవుతుంది, ఇంత తొందరగా చేయగలుగుతున్నాం అంటే కేవలం ఆయన ఉండబట్టే. అక్కడ ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్లో బాబు గారిని మించిన వేరే ఎవరు ఉండరు. మనం చూసాం ఇంతకుముందు హుదూద్ తుఫాను కానీ, అంతకుముందు ఈస్ట్ గోదావరి తుఫాన్లు కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన విధానం కానీ ఇవాళ యావత్ భారతదేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రోజు ఆయన ఉండబట్టే తొందరగా రికవరీ జరుగుతుంది. క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రిగా రోజా పైన గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీది ఆమె జైలు చూపించే అవకాశాలు ప్రచారం కూడా జరుగుతాం. నిజంగానే ఒక్కొక్కరు ఈరోజు నంది కాంపిటీషన్ అరెస్ట్ చేశారు, రోజా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3,500 రూపాయలు బ్యాట్ గవర్నమెంట్ కొని 350 రూపాయలు బ్యాట్ సరఫరా చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారండి? అది బ్యాట్ ఆడకముందే రిగిపోతున్నాయి. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికే ఆడుదామంతా అనే ప్రోగ్రాం పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా. ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పమంటే, సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి 5 సంవత్సరాల్లో. ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు. డబ్బులు మటుకు ఉదాహరణ ఖర్చు పెట్టడం, తినేయడం తప్పితే ఇంకేముండదు. అంటే రోజా అవినీతి ఆరోపణలు బయటపెడతా ప్రయత్నం చేయబోతున్నారు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆమె చేసిన స్కాములు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, లంచాలు కానీ అన్నీ కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎన్నికలకు ముందు నుంచి ఈ విషయం చెప్తున్నారు మీరు, ఎమ్మెల్యే అంటే ఆధారాలు ఏమన్నాయి? ఆధారాలు ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు, తినాల్సిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలకు ఒక ప్రత్యేక మంత్రిగా రెవెన్యూ మంత్రిని పెట్టేది. ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కంటే గొప్పగా చేస్తారని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి నమ్ముకున్న జనాలను నిలువునా ముంచారు. మిషన్ కాకతీయలో చెరువులు సరిగా చేయలేదని ఆరోపించడం విడ్డూరం. ఏం చేయనిదే ఇన్నాళ్లలో భూగర్భ జలాలు పెరిగాయా? పరామర్శకు వెళ్లిన సీఎం జీపులో నిలబడి చేయి ఊపి వెళ్తారా అని ప్రజలు విమర్శిస్తున్నారు. చావుకు పెళ్లికి ఒకేలా వ్యవహరించడం సీఎంకు అలవాటుగా మారిందని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. హాఫ్ డే నీళ్ళైతే సరిపోతాయి. ఎట్లా మనసు ఒప్పుకుంటుంది వీళ్ళకి? ఇన్ని నీళ్లు సముద్రం పాలైపోయి ఇవ్వాలంటే వరదలు వచ్చినాయి. సాధారణ వర్షపాతానికే కృష్ణానది పొంగిపోలేదు కదా. ఒడిచిపట్టుకుందామనే తాపత్రయమే లేదు. మీరు దేంట్లో తాపత్రయం చూపిస్తున్నారు? కేసీఆర్ను తిట్టనికే తాపత్రయము, కేసీఆర్ను తిట్టనికే పోటాపోటీ. కానీ మీరు చేయాల్సిన పనులలో మాత్రం ఎక్కడ తాపత్రయం లేదు, చిత్తశుద్ధి లేదు, ఓ టీం వర్క్ లేదు. సంచలనాలతోన ఇచ్చిన గ్యారంటీలను పక్కకు దోసేటువంటి ఒక చీప్ టాక్టిక్స్ తప్ప ఓ స్థిరమైన సుస్థిరమైన ఒక అభివృద్ధి సంక్షేమ కారకమైనటువంటి గొప్ప ప్రభుత్వాన్ని ఇద్దామనేటువంటి సంకల్పం మీకు లేనే లేదు, మీకు చేతనైతే లేదు. డెఫినెట్గా విఫలమైన మీరు. ఇది ప్రజల భావన, మా శాపనార్థం కాదు. ఇది 9 సీట్లు ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలు మీరు పొంగిపోతున్నారు. కానీ ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం ఇవాళ మేము ఏం పాపం చేసుకున్నాం, ఇంత పాపం చేసుకుంటే కదా మీకు సీట్లు ఇచ్చని ఇలా వాళ్ళే గగోలు పెడుతున్నారు. ఈ కళ్ళ ముందు సాదృశ్యమైనటువంటి చిత్రమే ఇది. మేము అభూత కల్పన కాదు, లేని మేము ఒక్క మాట కూడా చెప్తలేము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ పెట్టి నిర్మాణాత్మకంగా ఏం చేయాలన్న దాన్ని దృష్టి పెట్టి, మీకు తిట్టడానికి ఇంకా అంత కుతూహలం ఉండి ఇంకా మేము తిట్టుకుంటూనే ఉంటామంటే దానికి ప్రత్యేకంగా ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి. కానీ ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం పనిచేసేటట్లు, ప్రజలకు సాంత్వన జరిగేటట్లు, సహాయం జరిగేటట్లు ఈ 5 లక్షలు పక్కకు పెట్టేసి మీరు ప్రకటించిన గతంలో డిమాండ్ చేసిన విధంగా ప్రజలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి పంట నష్టానికి మొత్తానికి కూడా సంపూర్ణమైన అంచనా వేసి రైతాంగానికి కేంద్రం ఇయ్యలేదనో ఇస్తుందనో దాన్ని ఆ నెపం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏం చేస్తారో చెయ్యండి. దట్ ఈస్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ. అకాల వర్షాలు, అదేవిధంగా వరదలు, అన్నింటికి మించి అకాలంగా వచ్చినటువంటి వరదలు, వీటి మూలంగా అందుకోసమే సొంత నిధులతోనే పాలమూరంగాడి ప్రాజెక్టు కట్టినాం. మాకు ప్రేమ లేకనే. ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి 9 నెలలైనా పాలమూరంగాడి మీద కాలు పెట్టలే, సమీక్ష చేయలే, తట్టేడు మన్ను తీయలే. ఏది విజిట్ చేయలేదండి.
అరే మేము పూర్తి చేసినామే బాబు, 40 రోజులు చేస్తే అయిపోయి 5 రిజర్వాయర్లు నిండుతాయని నేను మొత్తుకునేది అదే కదా. వెళ్ళట్లేదు, మేము ఉండేది ఆడ, సచ్చేది ఆడ, ఇంకా వెళ్ళేది ఎక్కడనే బాబు. ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మా స్టాండే అది, మొత్తుకొని. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. బుడమేరు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని చూస్తున్నారని విమర్శించారు. బుడమేరు మొత్తం ఆక్రమించారని పవన్ అంటున్నారని, కానీ పవన్ ముందు చంద్రబాబు నివాసంపై నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నివాసం బఫర్ జోన్ లో ఉందని, చంద్రబాబును కరకట్ట నివాసం నుంచి ఖాళీ చేసి పంపించాలని పవన్ కు సవాల్ విసిరారు. బఫర్ జోన్ లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చివేసి శవాస్ అనిపించుకోవాలని వ్యాఖ్యానించారు. వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు అలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 885 ఫుల్ లెవెల్లో ఉంది. నిండు కుండలాగా ఉంది, ఉండొచ్చు, తప్పలేదు. నాగార్జున సార్ కూడా అంతే. చేయాల్సింది ఏమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే, ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సింది ఏమిటి? వర్షం పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్. నీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే 850-85 అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు. అందువల్ల ఏం చేయాలి? ఒక 15-20 అడుగులు తగ్గించేయాలి. తగ్గించేయాలంటే ఎప్పుడు? వర్షాలు పడకముందే, అలర్ట్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి. వదిలేస్తే వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? పైన వర్షం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాని. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగిద్ది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన 2 కలుస్తున్నాయి. ఒకటి మున్నేరు, 2 బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోతుంది. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారనేది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు, ఆ మహిళను తీసుకొచ్చి ఎవడ మీదకి